లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. లోక్సభ ఎన్నికల్లో తగినన్ని ఎక్కువ సీట్లు గెలవడమే లక్ష్యంగా ఇరు పార్టీలు పెట్టుకుంది. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకు వచ్చిపోవడం జరిగింది. ప్రధాని వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఏక్నాథ్ షిండే ప్రస్తావన గురించే హాట్ టాపిక్ గా మారింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీలో చేరుతారు అని కేటీఆర్ గారు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. త్వరలోనే హరీష్ రావు బీఆర్ఎస్ కి రాజీనామా చేసి ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలో చేరడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జోషన్ చెప్పారు. బీఆర్ఎస్ లో హరీష్ రావు ఏక్నాథ్ షిండే అవతారం ఎత్తబోతున్నారని, శాసనసభ పక్ష నేతగా ఆయనకు బాధ్యతలు అప్పగించకపోతే ఎంపీ ఎన్నికల అనంతరం ఆయన తిరుగుబాటు చేయడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపేమో రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అని కేటీఆర్, కవిత ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే రేవంత్ సర్కార్ కూలిపోతుంది అని మాజీ సీఎం కేసీఆర్ భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించడం దుమారం రేపుతుంది. దీంతో ఇంతకు స్టేట్ పాలిటిక్స్ లో ఏక్నాథ్ షిండే ఎవరు అనే చర్చ జరుగుతుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం భవిష్యత్తులో తెలంగాణలో ఏక్నాథ్ షిండే మాత్రం తప్పకుండా హరీష్ రావే అవుతారు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే ఒక ఆసక్తికర అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పొలిటికల్ ఫైట్ ఉండబోతుందన్నది అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి గులాబీ పార్టీ ఇప్పుడే కోలుకోవడం సాధ్యం కాదనే చర్చ జరుగుతుంది. అంతర్గత విభేదాలతో బీఆర్ఎస్ కు ఉన్న 39 మంది ఎమ్మెల్యేల్లో 26 మంది గుంప గుత్తగా తిరుగుబాటు చేస్తే బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా చేయవచ్చని, తద్వారా ఆ పార్టీకి చెందిన వందల కోట్ల విలువైన ఆస్తులను కేసీఆర్ కు దూరం చేయడంతో పాటు గులాబీ బాస్ ను రాజకీయంగా దెబ్బ తీయవచ్చనే వ్యూహంతో రెండు జాతీయ పార్టీలు పక్కాగా స్కెచ్ వేస్తున్నాయనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే కేసీఆర్ అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. అందువల్లే రేవంత్ సర్కార్ ఎక్కువ కాలం ఉండబోదని, త్వరలోనే మనం అధికారంలోకి రాబోతున్నామని మైండ్ గేమ్ కు తెరలేపారా అనే చర్చ కూడా జరుగుతుంది. అయితే హరీష్ రావు మాత్రం బీజేపీలో చేరడం ఖాయమనే చర్చ మాత్రం ఎక్కువగా జరుగుతుంది. కేటీఆర్ కు హరీష్ రావుకు అసలు పడడం లేదు. పార్టీలో కీలక బాధ్యత కోసం ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ అంతా కేటీఆర్ కంటే ఎక్కువగా హరీష్ రావు పైనే ఆధారపడ్డది అని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నమ్ముతున్నారు. పార్టీ గట్టెక్కాలంటే హరీష్ రావుకే కీలక పదవి ఇవ్వాలి అని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భావిస్తున్నారు. కానీ కేసీఆర్ గారు మాత్రం హరీష్ రావుకి కాకుండా కేటీఆర్ కి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే హరీష్ రావు తిరుగుబాటు చేయడం అని పార్టీలోనే కొందరు నాయకులు గుసగుసలాడుతున్నారు.